హిందువులమని చెప్పుకునేటువంటి ఓకే, వాళ్ళు హిందువులే కాదు నా దృష్టిలో. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులే కాదు. దయచేసి దయచేసి సావర్కర్ జీవిత చరిత్ర గురించి మీరు చదవండి. సావర్కర్ గారు రాసిన పుస్తకం చదవండి. అతను నాస్తికుడు, బీఫ్ తినేవాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ప్లస్ ఇంకా గుడ్డిగా బండ గుర్తుగా ఎవరైనా ఈజీగా ఇది గుర్తుపట్టాలంటే మన హిందుత్వం అంటే ఏంది చెప్పు నాకు. హిందుత్వం అంటే ఏంది? హిందుత్వంలో ఏమున్నది? మనం చేసుకునే పండుగలు ఏంది? శ్రీరామనవమి కదా, ఇది శివరాత్రి, లేదంటే ఇలా బోనాలు, బతుకమ్మ, గ్రామ దేవతలు, సమ్మక్క సారలమ్మ. ఓకే, ఇట్లా శివుడు, విష్ణుమూర్తి దశావతారాలు, రాముడు, కృష్ణుడు, పరశురాముడు, ఇట్లా అనేక అవతారాలు. అట్లా వెంకటేశ్వర స్వామి, ఇంకా అనేకం ఉన్నాయి. అమ్మవారు శక్తి స్వరూపిణి. ఇది అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 లేకపోతే 108. సో తర్వాత ఇది భగవద్గీత, రామాయణము, మహాభారతము, ఇవే కదా మన యొక్క ఉపనిషత్తులు, వేదాలు. ఇదే కదా హిందుత్వం అంటే. యోగా, ఈ రిలేటెడ్ ఒక్కటన్నా ఆర్ఎస్ఎస్ లో కానీ బీజేపీలో కానీ చూపెట్టరు. నా ముక్కు, చెవులు, కాళ్ళు, కండ్లు ఏం వీకిమంటే వీకిస్తా. ఇక మరి అట్లాంటప్పుడు వాడు నమస్తే సదా షెడ్ వేసుకొని హిట్లర్ ఎట్లా చేసిండో హిట్లర్ షెడ్ వేసుకొని వాడు ఇట్లా నమస్తే సదా వచ్చలా అంటాడు, ఈడంటాడు. మరి ఈడి మన దేశపోడా? మన హిందుత్వంలో ఉండే ఒక్క బీజేపీ అని ఆర్ఎస్ఎస్ పిలిచి ఒక వెంకటేశ్వర సుప్రభాతం చెప్పమనండి. ఓకే, లేకపోతే ఒక శ్రీ సూక్తం చెప్పమనండి. మన డే టు డే మన గుళ్ళల్లో జరిగే అర్చనలు, పూజలు, మంత్రాలు, వేదోచ్చారణలు, ఏదైనా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పమనండి. అంటే హిందుత్వానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదు. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. అదొకటి గమనించాలని కోరుతున్నా. వీళ్ళ బాధ అంతా ఏం లేదు. భారతదేశంలో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. 84%, 184 మంది హిందువులు ఉన్నారు. ఆ హిందువులలో సగం మంది ఓట్లేసినా అంటే 42 మంది ఓట్లేసినా నేను గెలుస్తా, ఎల్లకాలం తోసుకోవచ్చు. అరే నీకు ఓట్లేసేది దేనికోసం? నీకు నిజంగా మతం రిలేటెడ్ కావాలంటే శంకర మఠం లాంటిది ఇంకో మఠం పెట్టుకో, మోడీ మఠం అని పెట్టుకో, యోగి మఠం అని పెట్టుకో. ఆదిశంకరాచార్యుడు హిందుత్వాన్ని దాన్ని పునరుద్ధరించడానికి లేకపోతే ఇంకా దాని ప్రాశస్త్యాన్ని తెలపడానికి దేశంలో 4 మఠాలు స్థాపించాడు. 4 దిక్కుల 4 మఠాలు స్థాపించాడు. శృంగేరి, కర్ణాటక శృంగేరిలో శారదాపీఠం, అక్కడ బద్రీలో ఒకటి, పూరిలో ఒకటి, అట్లా ద్వారకాలో ఒకటి. అర్థం? దాన్ని అంటారు. మీకు నిజంగా మతం రిలేట్ కావాలండి. వాళ్ళు క్రిస్టియానిటీ వాళ్ళు ఇలా వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి చోట మిషనరీలు, చర్చిలు కడుతున్నారు, ఆర్థిక సాయం చేస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి నువ్వు అంటే నేనేం చెప్తున్నా ఇక్కడ, ఇప్పుడు నీకు నిజంగా మతం రిలేటెడ్ అంత ప్రేమ ఉంటే, హిందువుల మీద ప్రేమ ఉంటే, ఏది నరేంద్ర మోడీ మఠాధిపతానికి పోటీ చేయి, నిత్యానంద లాంటిది ఒక మఠం పెట్టుకో. అర్థమైందా మిత్రులారా? మేము పైసలు కడుతుంది మా పెట్రోల్ మీద ట్యాక్స్ కడుతున్నాం. 110, 120 రూపాయలు లీటర్ పెట్రోల్ పోయించుకుంటే అందులో ఆ యొక్క ఏది ఇంపోర్ట్ చేసుకున్నాక ఏది రిఫైన్ చేసేటోడు, మధ్యలో ఉన్న వెండర్లు, ఆ పెట్రోల్ డీలరు, వీళ్ళందరూ పైసలు తీసేస్తే దాదాపు 60 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. 60 రూపాయలు దాని కాస్ట్ అవుతుంది వాళ్ళ లాభాలతో కలిపి, ఆ రిఫైనింగ్ ఖర్చులు అన్ని కలిపి, ఇంపోర్ట్ అన్ని కలిపి మిగిలిన 60 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. అలా 30 రూపాయలు కేంద్రానికి పోతున్నాయి, 30 రూపాయలు రాష్ట్రానికి పోతున్నాయి. ఈ పైసలు ఎందుకు కడుతున్నా? మాకు పిచ్చి లేచి మాకు తిన్న అవే మా చేయాలంటే నా పొరగాన్ని చదివించుకుంటా, నేను దాచిపెట్టుకుంటా, నా రిటైర్మెంట్ దాచిపెట్టుకుంటా, ఇంకా దేనికైనా వాడుకుంటా. నీకెందుకు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రెండు మన ప్రభుత్వాలే. కొన్ని రాష్ట్రం చేయగలుగుతుంది, కొన్ని దేశం లెవెల్ చేయాల్సి ఉంటుంది. ఆర్మీ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పెట్టుకోలేం కాబట్టి, దేశం సరిహద్దులను కాపాడాలి కాబట్టి, మనం చక్కగా నిద్రపోవాలంటే దేశ సరిహద్దులను కాపాడుకోవాలి. చైనా ఓడో, పాకిస్తాన్ ఓడో, అమెరికా ఓడో, రష్యా ఓడో ఆక్యుపై చేయొద్దంటే మనకు సైన్యం అనేది దేశ సరిహద్దులకు కావాలి కాబట్టి అది కేంద్ర స్థాయిలో పెట్టారు. రైలు అనేది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కలపాలి కాబట్టి కేంద్ర స్థాయిలో పెట్టారు. అట్లా కొన్ని శాఖలు కేంద్రంలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రంలో ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే 2 ప్రభుత్వాలు తప్ప 2 మనయే. అర్థమైందా? అమ్మ మన అమ్మనే, నాయన మనడే. నాయన లేకపోయినా పిల్లలు పుట్టాము, అమ్మ లేకపోయినా పిల్లలు పుట్టాం. ఇద్దరు కావాలి. అట్లనే కేంద్ర ప్రభుత్వం మనదే, రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఒకటి అమ్మ లెక్క, ఒకటి నాయన లెక్క. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? కాబట్టి 2 మన ప్రభుత్వాలే. 2 ప్రభుత్వాలకు ట్యాక్స్ కడుతున్నాం. ప్రతి దానిలో GST 2 ప్రభుత్వాలకు కడుతున్నాం.
ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాం. అర్థమైందా? ఎక్సైజ్ సుంకం, కేంద్రానికి సపరేట్ ఎక్సైజ్ సుంకం ఉంది, రాష్ట్రానికి సపరేట్ ఎక్సైజ్ సుంకం ఉంది. ఈ పైసలకి ఎందుకు కడుతున్నాం? నాకు పిచ్చి లేచి నేను పారబోసుకోను కదా, నేనే దాచిపెట్టుకుంటా కదా. ఇలా ఒక మందు బాటిల్ 1000 రూపాయల మందు బాటిల్ కొనుక్కుంటే తక్కువ 10 నుంచి 15% ట్యాక్స్ కడుతున్నాం. తక్కువ అంటే 100 నుంచి 150 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను నేను ఒక 1000 రూపాయల మందు బాటిల్ కొనుక్కుంటే. అట్లా రోజుకి 140 కోట్ల మంది ఎన్ని మందు బాటిల్ కొనుక్కుంటుర్రు, తాగే మందు ఎన్ని కొనుక్కుంటుర్రు, రోగం వస్తే వేసుకునే మందు గోళీల మీద ఎన్ని ట్యాక్సులు వేసుకు కడుతుర్రు. అట్లా నువ్వు ఆలోచించుకోండి. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చినాక పాలు పెరుగు అని కనీస అవసరాలు అవి. కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క సామాన్యుడు పేదోడు మధ్యతరగతోడు బతకాలే, వానికి ఆమ్దాన్ తక్కువ ఉంటది కాబట్టి వాని దగ్గర ఎక్కువ ట్యాక్సులు వసూలు చేయొద్దురా అని చెప్పి వానికి అన్ని సబ్సిడీలు ఇచ్చిండు, తక్కువ ట్యాక్స్ వసూలు చేసిండు. ఇవన్నీ పాలసీస్ పెట్టింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ప్రపంచంలోనే అత్యంత మేధావి ఒక ఐన్స్టీన్ గారు ఎట్లున్నారో అంతకు ఏమాత్రం తక్కువ కాదు. మన దేశంలో పుట్టడం అదృష్టం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ప్రపంచ దేశాలు ఇలా అభివృద్ధి చెందిన దేశాలకి వాళ్ళ దేశాల జీడిపి 3% పెరిగితేనే వాళ్ళు సంతోషపడుతుంటే మనది 10% పెరుగుతుంటే ముక్కున వేలేసుకొని చూసారు. ప్రపంచ బ్యాంక్ అయినా సరే, IMF అయినా సరే, ఈ అభివృద్ధి చెందిన దేశాలైనా సరే. ఇది వాస్తవ పరిస్థితి. అవన్నిటిని నాశనం చేసుకుంటూ వస్తుండు నరేంద్ర మోడీ. ఆధార్ సంఖ్యను ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. పనికి ఆహార పథకం మన్రేగాని ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఏనాడు ప్రచారం చేసుకోలేదు. దేశంలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ డబుల్ చేసింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అర్థమైందా? సో అట్లా అభివృద్ధి చేస్తుంటే ఈ దరిద్రుడు వచ్చేసి నాశనం చేస్తున్నాడు. మనం ఎందుకు కడతాం ట్యాక్సులు చెప్పండి? ఎందుకు పిచ్చిలేసి కాదు కదా. మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి ఏదైనా మనకి యూజ్ అయ్యేది చేస్తారు. మన పొరగాళ్ళకి చదువు చెప్తారు, ఐఐటీలు పెడతారు. నెహ్రూ గారు ఎట్లయితే ఐఐటీలు పెట్టినరో, ఆ యొక్క రాజీవ్ గాంధీ గారు నవోదయ విద్యాలయాలు పెట్టినరో, అట్లా మన పిల్లలకి చదువు చెప్పడానికి, మంచి నాణ్యమైన విద్య అందించడానికి అట్లా అందిస్తే ఇలా ఐఐటీలు చదివిన మన పిల్లలు, IIIటీలో చదివిన మన పిల్లలు, IIMలో చదివిన మన పిల్లలు, నవోదయ విద్యాలయాలు చదివిన మన పిల్లలు, ఇలా ఐఐటీలు IIMలలో చదివిన పిల్లలు వాడు డాయిష్ బ్యాంక్ కూడా వచ్చి తీసుకుపోయి బేసిక్ మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కి లక్షల జీతం ఇచ్చి తీసుకుంటారు ఇంటర్నేషనల్ బ్యాంకులు గానీ, ఇంటర్నేషనల్ సంస్థలు. ఇలా ఇంతమంది అమెరికాలో గానీ, అన్ని దేశాల్లో, దుబాయ్లో గానీ ఇంతమంది డాక్టర్లు భారతదేశం నుంచి ఎట్లా పోగలిగారు? ఇలా పాకిస్తాన్ నుంచి ఎందుకు లేరు అంతమంది డాక్టర్లు? అంతమంది ఐటీ ప్రొఫెషనల్స్, ప్రపంచంలో ఐటీ సేవలు అన్ని దేశాలకు అందిస్తుంది భారతదేశం. ఎట్లా సాధ్యమైందిరా అయ్యా? మరి పాకిస్తాన్ ఇంతమంది చదువుకున్న వాళ్ళు లేరు, ఆఫ్ఘనిస్తాన్ లేరు, బంగ్లాదేశ్ లేరు, అమెరికాలో కూడా లేరు. అమెరికాలో ఉంటే అమెరికా వాళ్ళు చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం లేదు, భారతీయులను రప్పించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. కోడ్ రాసేటోళ్ళు, డాక్టర్ పని చేసేటోళ్ళు మన భారతదేశంలో ఉన్నంత మంది అమెరికాలో లేరు. అంత అభివృద్ధి అయిన దేశం అని చెప్పుకునే వాళ్ళకి కూడా, అంత అభివృద్ధి అయిన దుబాయ్ అనేది చెప్పుకునే వాళ్ళకి కూడా లేరు. మరి ఎట్లా సాధ్యమైందిరా ఇవన్నీ? తినడానికి తిండి లేని దేశము, కట్టుకోవడానికి బట్ట లేని దేశము, ఏది మసూచి అంటువ్యాధులు వచ్చి ఊర్లు గత్తరు వచ్చి ఊర్లు నాశనం అవుతున్న దేశము, కంటామినేటెడ్ వాటర్ తాగి నాశనమైన దేశము, తిండి లేక పాల డబ్బాలు ఇంపోర్ట్ చేసుకున్న దేశము, గోధుమలు ఇంపోర్ట్ నాసిరకం గోధుమలు 100 కండిషన్లు పెట్టి నాసిరకం గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశం బ్రిటిష్ పోయేటప్పుడు. 70 ఏళ్లలో ఎట్లా సాధ్యమైందిరా ఇవన్నీ? అమెరికా వాడు 250 ఏళ్ల పైన పట్టింది వానికి స్వతంత్రం వచ్చి. అంటే మనము ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసుకున్నాం. వీడు గతం అంటాడు. అయిపోయింది రా. చోళులు, రాష్ట్రకూటులు, శాతవాహనులు వాళ్ళ యొక్క గతం ఏం చేద్దాం? బ్రిటిష్ వాడు వచ్చి మొత్తం నాకు ఇచ్చిపోయిండు దేశాన్ని. ఏం చేద్దాం? మా తాత మూతి మీద సంపెంగ నూనె పెట్టుకున్నాడు, మూతి మీద మీసాల మీద నిమ్మకాయలు తిప్పిండు. కరెక్టే. ఏం చేద్దాం? తాతతో పాటు అన్ని ఆస్తులు గీస్తులు అన్ని వాడు బ్రిటిష్ వాడు ఎత్తుకోండి. ఏం చేద్దాం? మళ్ళీ బిచ్చగాని చేసిపోయిండు. బ్రిటిష్ వాడు దేశంలోకి వచ్చినప్పుడు బిచ్చగాలు లేరని వాడే రిపోర్ట్ చేసి పంపించాడు. రాబర్ట్ క్లైవ్ అనేటోడు వాళ్ళ బ్రిటిష్ పార్లమెంట్ కి రిపోర్ట్ రాసిన దానిలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. ఓకే, ఆ క్లైవ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన వాళ్ళ బ్రిటిష్ పార్లమెంట్ కి భారతదేశ స్థితిగతుల గురించి రాసిన రిపోర్ట్ లో ఏముందిరా అంటే, భారతదేశంలో ఒక్క చెడు అలవాటు లేదు, బిచ్చగాడు లేడు, అందరూ పాలు తాగేవారు. వాడు బ్రిటిష్ వాడు పోయే టైంకి అందరూ మందు తాగుడు, అందరూ ఛాయ్ తాగుడు, అందరూ బిచ్చగాళ్లే. వాడు సృష్టించిన కృత్రిమ కొరత వల్ల బెంగాల్లో కరువులు కాటకాలు వచ్చి 30 లక్షల మంది చచ్చిపోయారు. ఆ రోజులలో 30 లక్షలు అంటే ఈ రోజులలో కోట్ల మంది.
అట్లా వాడు మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి మన సైనికులను తీసుకొని పోయి మన ఎంతో మంది చచ్చిపోయారు. అర్థమైందా? వాళ్ళకి చిహ్నంగా గుర్తుగానే ఢిల్లీలో ఇండియా గేట్ని కట్టుకున్నాం. అర్థమైందా? సో అట్లా బిచ్చగాలం చేసిపోయిన దేశాన్ని మళ్ళీ ఒక్కొక్క మెట్టు 70 ఏళ్లలో మనం ఒక అమెరికా తోటి, రష్యా తోటి అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎదిగినామంటే ఎట్లా సాధ్యమైందిరా? ఇలా 5-6 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, అందులో భారతదేశం ఒకటి. 5-6 దేశాల దగ్గరనే స్పేస్ టెక్నాలజీ ఉంది, అందులో భారతదేశం ఒకటి. ఎట్లా సాధ్యమైందిరా అయ్యా నాకు చెప్పండి? ఎవడు పెట్టిండు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎవడు పెట్టిండు? ఇస్రో ఎవడు పెట్టిండు? ఇవి ఇప్పుడు కనిపిస్తుంది. డిఆర్డిఓ ఎవడు పెట్టిండు? డిఆర్డిఎల్ ఎవడు పెట్టిండు? పాత ఎయిర్పోర్ట్ ఉండగా అన్ని ప్రధాన నగరాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు ఎవడు కట్టిండు? ఎవడు బిల్డ్ చేసిండు? ప్రతి ఊర్లో ఏ ఊరికి పోయినా ఇలా ప్రతి గ్రామంలో ఒక బడి ఉంది, ఎవడు కట్టినరా? ఆ శిథిలావస్థకు వచ్చినాయి, 60-70 ఏళ్ళు అయిపోయింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించి కొత్త స్కూల్ కట్టాలన్న సిగ్గుశరం లేదు. అప్పటి జనాభా ప్రాతిపదికన అప్పుడున్న జనాభాకి తగ్గట్టు అప్పుడు 33 కోట్ల మంది భారతదేశ జనాభా, ఇవాళ 140 కోట్ల మంది. 33 కోట్ల మంది ఉన్నప్పుడు కట్టిన ఇవాళ 140 కోట్ల మందికి ఎట్లా సరిపోతాయిరా? మరి వాటిని ఇంకా పునరుద్ధరించాల్సింది పోయి సిగ్గుశరం లేకుండా చదువుకున్న గాడిద కొడుకులు, చదువు లేని గాడిద కొడుకులు కాంగ్రెస్ ఏం చేసింది అంటారు. ఇవాళ ఏం చేయకపోతే ఇవాళ నువ్వు మాట్లాడడానికి ఇవాళ నిలబడేటోని కాదు, పాకిస్తాన్ లెక్క అడకదినేటోనివి. మనకున్న భూమి తక్కువ ఉన్నది, జనాభా ఎక్కువ ఉన్నది, రిసోర్సెస్ ఏమి బిచ్చగాలం చేసిపోయిండు. వాడు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు 27% ఉండే ప్రపంచంలో, 1/3 సంపద భారతదేశంలో ఉండే. వాడు వెళ్ళిపోయేటప్పుడు 1%, 2% కూడా లేదు. నిజం చెప్తున్నా, నేను అబద్ధాన్ని చెప్పాల్సిన అవసరం నాకు అగత్యం లేనేలేదు. బ్రిటిష్ ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ అని కొట్టండి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ, 100 వీడియోలు, 100 ఫోటోలు, 1000 ఫోటోలు వస్తాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైతే కిందిది ఒకటి చుట్టుకునేటోళ్ళు, ఆడవాళ్ళైతే ఒక ఏకవస్త్రమే, బక్క పీనుగులు ఎక్కువ ఉండేటోళ్ళు. ఇది పరిస్థితి. తిండి లేక, బట్ట లేక, చదువు లేక, అంటు రోగాలతోటి. మన చిన్నప్పుడు ఎంతమంది పోలియోలు చూసినాం? ఎవడు చేసిండ్రా పోలియో ఇరాడికేట్? ఓడి చేసిండు. మాట్లాడరా లంబడి కొడుకులా, రండిరా. ఇవి ప్రజా సమస్యలు రా. నాయన ట్యాక్స్ కట్టేది హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కు అయినా, ఇసాయి అయినా, జైనుడైనా, బౌద్ధుడైనా, ఏ మతాన్ని నమ్మనటువంటి వాడైనా సరే, ఎందుకు పొద్దుగా లేచి పని చేసి నేను కొనుక్కునే ప్రతి వస్తువు మీద ఎందుకు ట్యాక్స్ కడతా? గరిపట్టి ఎందుకు కడతా? నీకు నా బతుకులు మారుస్తావని, నువ్వు దోసుకొని తింటా అని కాదు, మా ప్రధాని నరేంద్ర మోడీ దేశాలు తిరగడానికి కాదు, అదానికి అంబానికి ధనవంతుని చేయడానికి కాదు, కేటీఆర్ విదేశాలకు పోయి మన పైసలు దాచిపెట్టుకోవడానికి కాదు, వారి యొక్క నల్ల కార్లు తీసి తెల్ల కార్లు పెట్టుకోవడానికి కాదు, కేసీఆర్ 600 కార్లు తీసుకొని ఉరకడానికి కాదు. మన అయ్యసమ్మా కేసీఆర్ ఏం వ్యవసాయం చేసి సంపాదించండి? కేసీఆర్ ఏ వ్యాపారం చేసి సంపాదించింది? కవిత కాదు. కాళేశ్వరం పేరు మీద లంబడి కొడుకు, అది గ్రావిటీ మీద వచ్చేది 1,00,000. మొత్తం రాజశేఖర రెడ్డి గారి హయాంలో 70 ప్రాజెక్టులు, చిన్నవి పెద్దవి, సిల్ట్ తీసేటి, రిపేర్లు చేసేటి, ఆ చిన్నవి పెద్దవి కలిపి 70 ప్రాజెక్టులకి ఎంత 40,000 కోట్లు ఎస్టిమేషన్స్ పెరిగి 90,000 కోట్లకు అయింది. ఈ లాంబడి కొడుకు కేసీఆర్ లుచ్చిన కొడుకు కాళేశ్వరంకి 1,10,000 కోట్లు చేసిండు. అది గ్రావిటీ ద్వారా వస్తుందిరా. అది మనకి మెయిన్ గోదావరి నీళ్ళు ఒక్క సుక్క వేసి పోతలేవు. మహారాష్ట్రలో అన్ని బాబ్లీలు గీబ్లీలు అన్ని కట్టుకున్నాక ఆ వచ్చే నీళ్లు కూడా ఇంకా తగ్గినాయి. కాబట్టి మెయిన్ గోదావరి మీద కాంగ్రెస్ వాడు అన్ని కట్టిండు. మానేర్లు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, లోవర్ మానేరు, తర్వాత శ్రీపాద, ఎల్లంపల్లి, కడెం రావి నారాయణ రెడ్డి, అన్ని ప్రాజెక్టులు గోదావరి నది మీద కానీ దాని ఉపనదుల మీద కానీ అన్ని కట్టేసిరు. ఓకే, కాబట్టి ఎస్ఆర్ఎస్పి అనేది పెద్దది అన్నిటికంటే, 90 టీఎంసీలు దాని కెపాసిటీ. సో కాబట్టి ఒక్క సుక్క కూడా మెయిన్ గోదావరి నుంచి నీళ్లు వేస్ట్ పోతలేవు. ఏడికెళ్ళి పోతుండే నీళ్లు వేస్ట్? ప్రాణహిత నది నుంచి పోతుండే. ప్రాణహిత నది నీళ్లు ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్ నుంచి, అది వాళ్ళు వేరే పేరుతో పిలుస్తారు మహారాష్ట్రలో, మన దగ్గరకు వచ్చినాక ప్రాణహిత అంటాం. దాని పేరే కాంగ్రెస్ వాడు పెట్టిన పేరేంది? ప్రాణహిత నీళ్లు చేవెళ్ల దాకా తీసుకురావాలి. అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. అంటే దాని ప్రాణహిత చేవెళ్ల ఎందుకన్నారంటే, ప్రాణహిత నది అక్కడ ఆదిలాబాద్ ప్రాంతం నుంచి రంగారెడ్డి జిల్లాలో ఉన్న చేవెళ్ల దాకా తీసుకురావాలి ఆ నీళ్ళు అనేది దాని యొక్క ధ్యేయం. ఆ క్రమంలో ఆ యొక్క తుమ్మిడి హట్టు దగ్గరనే చిన్న రిజర్వాయర్ కట్టి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా వస్తాయి, న్యాచురల్ ఫ్లో వస్తుంది. దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఆ గ్రావిటీని వాడుకుంటే సరిపోతుంది. వాడుకొని ఒక ఎల్లంపల్లి దగ్గర కొంచెం చిన్న అది అక్యుములేట్ చేసి దాన్ని బరాజు కట్టి అక్కడ నుంచి ఎల్లంపల్లిలో వస్తే ఎల్లంపల్లి నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్. అందుకే ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? 8,000 కోట్లు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారిలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టడం స్టార్ట్ చేసారు. ఒక్క డిస్ట్రిబ్యూషన్ ఛానల్ పనులు అయిపోయి సగం అయినాయి.
అయినాక ఏం చేసిండు కేసీఆర్ వచ్చి నా కొడుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని పెట్టి అవి చెల్లయ్య అని చెప్పి అవన్నీ తీసేసి 3 రేట్లు పెంచేసి మళ్ళీ ప్రాజెక్ట్ డిజైన్ కిందికి మార్చి కింది నుంచి పైన వచ్చేటి గ్రావిటీ ద్వారా వచ్చేటి వాడుకోడంట, కిందికి వచ్చినాక కాళేశ్వరానికి వచ్చినాక ఎత్తుతాడంట. దాని పేరు మీద 1,10,000 కోట్లు ఒక్క కాళేశ్వరం పేరు మీద 6 బ్యాంకుల దగ్గర అప్పు తీసుకున్నాడు. ఎవడు కట్టాలి? సంవత్సరానికి 10,000 కోట్లు కడుతున్నాడు. అట్లా 10 ఏళ్ళు కట్టాలి అంటే మిత్తి అన్ని కలిపి ఎన్ని అవుతాయి? 1,50,000 కోట్లు ఈజీగా అవుతాయి. అలా మొత్తం ఆ పైపులకి లేకపోతే 8,000 కోట్లే ఆ పైపులు. ఆ మిగిలిన ఎంత చేసినా వాడు 10,000 నుంచి 20,000 కోట్ల కంటే ఎక్కువ కాదు దాని ఖర్చు. మరి 1,10,000 కోట్లు ప్లస్ ఇప్పుడు మిత్తి 10 ఏళ్ళకి అంటే 30,000 20,000 తీసేస్తే 20 నుంచి 30,000 కోట్లు తీసేస్తే 1,50,000 కోట్లకి వెళ్ళి 1,20,000 కోట్లు ఎడిపోయినాయి. బ్యాంక్ కోడికి 20-30,000 కోట్లు వాళ్ళకు మిత్తి ఇస్తున్నాడు. అది కాకుండా 70 నుంచి 80,000 కోట్లు దోసుకున్నాడు. అలా వాడు ఇది కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి 30-40,000 కోట్లు, ఇంకో 30-40,000 కోట్లు తక్కువ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు దోసుకున్నారు. అందుకోసం వీడు దోసుకోవడానికి కిందికి మార్చండి డిజైన్. మళ్ళీ కాళేశ్వరం తోటి ఘనకార్యం చేసిన అని చెప్పుకుంటాడు. అర్థమైందా? సో ఇట్లా మనని పొద్దుగా లేస్తే నాశనం చేసుకుంటా వీళ్ళుచ్చ నా కొడుకు వాళ్ళుచ్చ నా కొడుకు వీడు చిల్లర ఇస్తుండు. ఆడికి మోడీ గాడైతే చిల్లర కూడా వేస్ట్. వీళ్ళకి నేను మతం పేరు మీద వీళ్ళని రెచ్చగొడితే చాలు. ప్రజా సమస్య ఇదిరా, నేను ట్యాక్సీలు కడుతుంది, నేను కట్టిన ప్రతి ట్యాక్స్ డబ్బులు ప్రజలకు యూజ్ అయ్యాలని నేను ట్యాక్స్ కడతా. పొద్దుగా లేస్తే నేను తినకున్నా నీకు ట్యాక్స్ కడతా. నువ్వేం చేస్తున్నావు? దీనికి లెక్క చెప్పురా లంబడి కొడక. ప్రధాని అంటే ఏందిరా? దేశంలో ఉన్న అందరికి ప్రధాని కాదురా. దేశంలో ఉన్న ముస్లింలకు ప్రధాని కాదా మోడీ గాడు? దేశంలో ఉన్న క్రిస్టియన్స్ ప్రధాని కాదా? బౌద్ధులకు కాదా? జైనులకు కాదా? వాళ్ళు ట్యాక్సీలు కడతలేరా? వాళ్ళు భారత చట్టాలను పాటిస్తలేరా? వాళ్ళు భారత పౌరులు కాదా? అమెరికాకు వచ్చేమో నీతి వాక్యాలు చెప్తాడు. అమెరికాలో గుజరాతోడు, మార్వాడోడు, తెలుగోడు ఇక అన్ని రాష్ట్రాలలో హిందువులు అందరు వచ్చి బతుకోవచ్చు. అమెరికాలో అఫీషియల్ గా దీపావళి పండుగ చేసుకోవచ్చు. అమెరికా మా దేశంలో స్వతంత్రం బాగా పరిడవిల్లుతుందని అబద్ధాలు చెప్తాడు. మరి ఆడొచ్చేసి ఏం చెప్తుండే లాంటి కొడుకు? దమ్ము ఉంటే మీ జీలో దమ్ము ఉంటే ఎవడైనా సరే ఏ బీజేపీలు వచ్చినా కొడుకు యూట్యూబ్ ఛానళ్లలో వచ్చినా కొడుకులు బీజేపీ ఇవాళ ఏంది రెగ్యులర్ ఛానల్ అంతా మోడీ మీడియా అనేది అర్థమైపోయిందని చెప్పి ఇవాళ యూట్యూబ్ వాళ్ళకి పైసలు ఇచ్చి యూట్యూబ్ల ద్వారా మళ్ళీ ఇది చేపిస్తున్నారు. సోషల్ మీడియా పవర్ వాళ్ళకి తెలిసింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా బురద తెలిపిస్తున్నారు ఆ యొక్క వీళ్ళకి పైసలు ఇచ్చి. పొద్దుగా లేస్తే గుజరాత్ తోటి తెలిసింది వ్యాపారం. సో ఆ క్రమంలో నేను ట్యాక్సీలు కట్టింది సద్వినియోగం చేయి, ప్రజా సమస్యల మీద మాట్లాడు. నువ్వు గుజరాత్ ను బాగు చేసినా, దేశాన్ని అట్లా బాగు చేస్తా, డిజిటల్ ఇండియా చేస్తా, మేక్ ఇన్ ఇండియా చేస్తా, ఆత్మనిర్భర్ భారత్ చేస్తా అంటే నిజమేమో అనుకుని ఓట్లు వేసినాం. అంతేగాని నీ మతం పేరు చెప్తే ఏనాడు ఓట్లు వల్లే. ఇలా పొద్దుగా లేస్తే మా దృష్టి అంతా వేరే ప్రజా సమస్యల మీద ఉంటుందా? చెప్పండి మిత్రులారా. ఇలా పొద్దుగా లేస్తే కర్ణాటక బీజేపీ ఉన్నప్పుడు ఎన్ని గొడవలు, మత ఘర్షణలు, ఎన్ని హిజాబులు, ముస్లిం పండ్ల వ్యాపారాలు, పండ్ల మార్కెట్ల మీద గొడవ దాడులు. ఇవాళ మంచిగా ఉందా? కర్ణాటక ప్రశాంతంగా ఉందా? గతంలో ఉందా? ఇవాళ మణిపూర్ మండుతుంది బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో. ఎక్కడ బీజేపీ పోతే భస్మాసురుడు అగ్గి పెట్టినట్టు ఇవాళ మహారాష్ట్రలో మండుతుంది. మొన్నటిదాకా మహారాష్ట్ర మంచి ప్రశాంతంగా ఉందా? ఇవాళ బాగుందా? ఇలా ఔరంగజేబ్ గతం ఎందుకు? గతం చరిత్ర స్వతంత్రం రాకముందు అది ఎప్పుడో అప్పుడు స్వతంత్రం, అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, అప్పుడున్న చట్టాలు వేరే, అప్పుడున్న పరిపాలన వేరే. అది బ్రిటిష్ వాడు కావచ్చు, పోర్చుగీస్ వాడు కావచ్చు, ఫ్రెంచ్ వాడు కావచ్చు, డచ్ వాడు కావచ్చు, అంతకుముందు మన రాజులు కావచ్చు. ఒక్కొక్క రాజ్యం పోతే ఒక్కొక్క విధంగా ఉండే. రాష్ట్రకూటులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, విష్ణుకుండిలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండే, శాతవాహనులు ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉండే. ఆ ముస్లిం రాజులలో కూడా 100 మంది ఉండే. ఢిల్లీ సుల్తాన్లు ఉన్నప్పుడు ఒక తుగ్లక్లు ఉన్నప్పుడు వేరే రకంగా ఉండే, సయ్యదులు ఉన్నప్పుడు వేరే రకంగా ఉండే, లోడీలు ఉన్నప్పుడు వేరే రకంగా ఉండే, ఆ మొఘళ్ళు వచ్చినాక వేరే రకంగా ఉంది. మొఘల్లో కూడా ఒక రాజు ఇంకో రాజు మారితే వేరే రకంగా ఉంది. అక్బర్ ఉన్నప్పుడు వేరే రకంగా ఉండే, ఔరంగజేబ్ వచ్చినాక వేరే రకంగా ఉంది, బాబర్ ఉన్నప్పుడు వేరే రకంగా ఉండే. కాబట్టి అదొక చరిత్రని ఇప్పుడు ఏం చేస్తావు? అది మంచి అయినా చెడైనా చరిత్ర. దాంతో పీకేది ఇవాళ నాకు తిండి పెడుతుంది చరిత్రని. ఒక మన తాత మంచోడా చెడ్డోడా అంటే వాడు మంచోడైనా చెడ్డోడైనా ఇప్పుడు ఏం చేస్తా నేను? మంచోడని చెప్పుకుంటా. ఇప్పుడు రావణాసురుడు చెడ్డోడు అంటున్నాం, అది కావచ్చు. రాముడు మంచోడు అంటున్నాం, కావచ్చు. అయితే అలా నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకో. అంతేగాని పొద్దుగా లేస్తే ఔరంగజేబు ఇప్పుడు ప్రతి ఒక్కటి లోపల మంచి చెడు రెండు ఉంటాయి. ప్లస్ అందులో ఏది పొద్దుగాలేసి ఎందుకు దాంతో వచ్చేది ఏంది? ఔరంగజేబు అతని ప్రయారిటీస్ వేరున్నప్పుడు అతను ఒక రంగం పరిపాలించవచ్చు. ఎందుకు? ఔరంగజేబే కాదు, మీరు చరిత్రను చదవండి కరెక్ట్ గా. ఇప్పుడు రాష్ట్రకూటుల కాకతీయులు ఎవరు? రాష్ట్రకూట్ల కింద సామంత రాజులకు ఉండే.
ఈ ఈ కాకతీయ దేవుని ఫస్ట్ లో జైను మొక్కేటోళ్ళు, తర్వాత ఈ యొక్క శివుని మొక్కడం స్టార్ట్ చేశారు. శివుని మొక్కడం స్టార్ట్ చేసినాక అంతకుముందున్న విష్ణుమూర్తి రిలేటెడ్ తీసేసారు. చరిత్రలు తీయండి, భక్తి మూమెంట్ కానీ అంతకుముందు కానీ ఈ యొక్క ఏది నిలువు బొట్టోళ్ళు అడ్డబొట్టోళ్ళు కొట్టుకదచ్చారు, ఆల్వార్లు నయనాలు కొట్టుకదచ్చారు. అర్థమైందా? ఒక రాజు వచ్చినప్పుడు వాని గొప్పతనం పెరగాలంటే ఇలా మన దేశంలో కాదు, ఇస్లాం దేశాలకు పోండి, సిరియాకు పోండి, ఇరాక్ పోండి, మెసపటోనియా, బాబిలోనియా చరిత్రలు మట్టిలో కలిసిపోయినాయి. ఎందుకని? ఒక రాజు వచ్చినప్పుడు వాని గొప్పతనం పెరగాలంటే, వాని చెప్పింది ప్రజలు వినాలంటే గతంలో ఉన్న చరిత్రని వాడు మాయం చేస్తాడు. వాని మీద మట్టి కప్పిర్రు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మనకు దొరికింది మన ఏది అక్కడ కాంబోడియాలో టెంపుల్, అంకోర్ వాట్ టెంపుల్. మట్టి కప్పిర్రు. ఎందుకంటే అవి ఉంటే వీని గొప్పతనం తెలియదు. రెండోది ఏంటంటే గుళ్ళల్లో ఈ బాపనోడు ఏం చేస్తాడంటే దేశంలో ఉన్న సంపద అంతా తీసుకుపోయి వజ్రాలు మనులు అంత దేశంలో ఉన్న సంపద తీసుకుపోయి వాడు శివలింగం కిందనో గుళ్ళల్లో వినాయకుని బొడ్డులనో లేకపోతే ఆ యొక్క విగ్రహాల కిందనో ఎక్కడో ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ ఎన్ని నేల మాలిగలలో దాచిపెట్టారు. బాపనోడు మొత్తం పైసలు సంపద దాచిపెట్టాడు గుళ్ళల్లో. అందుకని దండయాత్ర చేస్తే వాడు వచ్చి గుళ్ళనే ధ్వంసం చేసేటోడు. గుళ్ళని ధ్వంసం చేసి గుళ్ళలో దొరికింది ఎత్తుకోయేటోడు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇవన్నీ. అందుకే ఆ గజనీ అంటే ఆయన వాని ఆఫ్ఘనిస్తాన్ లో ఎడారి ప్రాంతంలో గజనవీడిలో వాని రాజ్యం ఉంటే వానికి సంపద లేక వాడు రాజ్యాన్ని పరిపాలించడానికి వాని దగ్గర పైసలు లేక అందరు బిచ్చగాళ్లే ఉంటే వాడు ఎక్కడ సంపద ఎక్కువ ఉందా అంటే భారతదేశంలో ఉంది అంటే భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి వాడు వచ్చే దారిలో మన గుజరాత్ కి సోమనాథ్ టెంపుల్ దగ్గర కాబట్టి వానికి బార్డర్ లో వాడు సోమనాథ్ టెంపుల్ మీద 17 సార్లు దండయాత్ర చేసి అది ధ్వంసం చేసి అందులో దాచిపెట్టినటువంటి బంగారము, వజ్రాలు, వైడూర్యాలు వాడు ఎత్తుకోవేయండు. అట్లా మన రాజులు ఒక రాజ్యం మీద దండయాత్ర చేసి ఇంకో రాజు గెలిచిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న గుళ్ళను ధ్వంసం చేసి అలా ఉన్నాయన్నీ ఎత్తుకోవేటోడు. రెండోది ఒక్కొక్క రాజు ఒక్కొక్క దేవుని మొక్కేటోడు. ఒకడు బుద్ధిని మొక్కిండు, ఒకడు జైనుని మొక్కిండు, ఒకడు విష్ణుమూర్తిని అడ్డబొట్టోని మొక్కిండు, ఒకడు నిలువు బొట్టోని మొక్కిండు. వీని సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇంకోటి ఉన్నప్పుడు అక్కడ ప్రాశస్త్యమైన గుడి ఉన్నప్పుడు వీని గొప్పతనం ఉండదు. కాబట్టి ఈ యొక్క హిందువులలో కూడా ఇట్లా ఎన్నో జరిగినాయి ప్రపంచంలో. ముస్లిం రాకముందు ఎవడు కొట్టుకున్నారా? ముస్లింలు అనేటోళ్ళు భారతదేశంలో రాకముందు 1000-1200 సంవత్సరం కంటే ముందు భారతదేశంలో యుద్ధాలు కాలేదు. కళింగ యుద్ధం యవనోనికి అయింది. అంతకుముందు ఇంకా అనేక యుద్ధాలు యవనోనికి అయినాయి. అప్పుడు ఓడోడు కొట్టుకున్నాడు, హిందువులు కొట్టుకోలే? చెప్పండి. సో దాని భూమి గురించి, చరిత్ర గురించి, వాని గొప్పతనం గురించి యుద్ధాలైనాయి తప్ప మతం రిలేటెడ్ చరిత్రలో యుద్ధాలు కాలే మన భారతదేశంలో. అక్కడెక్కడో అయినాయి. ఎక్కడ ఆ యొక్క వాళ్ళకి క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ మధ్యలో జెరూసలేం మాదే అంటే మాదే అని చెప్పి వాళ్ళు కొట్టుకుదచ్చారు. వాటిని ఏమంటారు, క్రూసేడ్ యుద్ధాలు వాళ్ళకి జరిగినాయి. మా యొక్క మేము ఇస్లామే గొప్పది అంటే క్రిస్టియానిటీ గొప్పది, జెరూసలేం మాదంటే మాదని వాళ్ళు కొట్టుకుదచ్చారు. కానీ భారతదేశంలో మతం పేరు మీద ఏనాడు యుద్ధాలు కాలే. రాజ్య విస్తరణ కోసమే. మీరు అలా శివాజీ అంటారు కదా, శివాజీ యొక్క సగమానమే ముస్లింసే. అర్థమైందా? ఈ శివాజీ మహారాజ్ బీసీ అని చెప్పి పట్టాభిషేకం చేయడానికి కాశీ నుంచి తీసుకొచ్చారు గంగాధర్ భట్టు అనే బాపనోని. వాడు పట్టాభిషేకం చేయరా అంటే చేయ అంటాడు శూద్రుడు. వీడు శూద్రునికి పట్టాభిషేకం చేయాలంటే బతిలాడుకుంటే వాడు ఎంతో సంపద ఇస్తే డబ్బులు బాగా మణిమాణిక్యాలు అన్ని ఇస్తే వాడు ఎడమ కాలి బొటన వేలుతోటి శివాజీ మహారాజు బొట్టు పెట్టిండు. వాడు ఇలా హంపీకి వండి శ్రీకృష్ణ దేవరాయలు అక్కడ ఇలా ఇప్పటికీ మసీదు ఉంటుంది. ఆయన ఆర్మీలో సగం మంది యొక్క రాయల కింద సగం మంది ఆర్మీ ముస్లింలు, సేనాధిపతులు అన్ని. మరి ఇలా నువ్వు శివాజీ మహారాజు హిందూ అని చెప్పుకునే ఈ చెత్త నా కొడుకులు ఎప్పుడు గాని పరిపాలన కోసం, అధికారం కోసం, రాజ్య విస్తరణ కోసం మాత్రమే యుద్ధాలైనాయి. మతం పేరు మీద యుద్ధాలు కాలేదు అని గమనించాలి. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నా, చరిత్ర అనేది అది గతము. దాని నుంచి మంచి పాఠం గాని చెడు పాఠం గాని నేర్చుకో. ఆ చరిత్రతోటి ఇవాళ ఎందుకు యుద్ధాలు అవుతాయి, ఇవాళ ఎందుకు కొట్లాటలు పెట్టుకుంటాడు వాడు? ప్రొఫైల్ పిక్చర్ ఔరంగజేబ్ పెట్టుకుంటేంది, అక్బర్ది పెట్టుకుంటేంది, లేకపోతే శాతవాహనులది పెట్టుకుంటేంది, ఎవరి ఇష్టం వాడరా. నాకు అర్థమే కాదు. మీకు చరిత్ర అంతా ఉంటే చరిత్రకు వీకండి, వెనకకు వీకండి, లేకపోతే ఔరంగజేబుని తీసుకురండి. ఇప్పుడు కొట్లాడదాం, ఎందుకు చేసినవరా అని అడుగుదాం. చరిత్ర మనకి డే టు డే లైఫ్ లో ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? నీకు అందుకోసం కాదు కదా ట్యాక్సీలు కడుతుంది.
అరే ఫ్యూచర్ గురించి, వర్తమానం గురించి ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఎట్లా ఈ ట్యాక్సుల్ని ఎట్లా చేద్దాం. ఇవాళ అమెరికాకు పోయిన మోడీ లుచ్చనా కొడుకు, మరి ఆడ అన్ని ఎంజాయ్ చేసిన ఆడ విలాసవంతమైన వస్తువులు కానీ, విలాసవంతమైన వైట్ హౌస్లు కానీ, రోడ్లు కానీ, గ్రీనరీ కానీ ఎంజాయ్ చేసి వచ్చినావు. అట్లాంటి మన దేశంలో ఉండాలనే సిగ్గుచరం ఎందుకు లేదు మోడీ లుచ్చనా కొడుకు, బీజేపీ ఆర్ఎస్ఎస్ లంబడి కొడుకులకి? అమ్మ అమ్మ అన్నం తింటలేరా? ఏదైనా దేశం పోతే ఆ దేశంలో ఏముండదో అది మన దేశంలో మంచిగుంటే తెచ్చుకోవాలి, కానీ పాకిస్తాన్తో ఎందుకు రకాల పోల్చుకున్నాడు బలాంటి కొడుకులారా? ఆడ ఎంతమంది ఉన్నారా చదువుకున్న వాళ్ళు? ఆ దేశం ఎంత పెద్దగా ఉందిరా? అది ఎవడో చెడిపోయిన వాళ్ళతో మనం పోల్చుకుంటాం రా? ఒక్క మత రాజ్యమైనా మంచిగున్నది చెప్పండి నాకు. దుబాయ్ పేరుకే మత రాజ్యము, అక్కడ లోకల్ ఉన్న ముస్లింస్ 3%, 97% మంది ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుబాయ్లో బతుకుతున్నారు. కారణం అక్కడ దుబాయ్ రాజు అనౌన్స్ చేసింది ఏంటి అంటే, మేము ఏ వ్యాపారస్తు పెట్టుకున్నా అక్కడ వ్యాపారస్తుల దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోం అంటే ప్రపంచంలో ఉన్న పెట్టుబడులన్నింటినీ అక్కడికి ఆకర్షించడం వల్ల ఇలా దుబాయ్ వెలిగిపోతుంది. మతరాజ్యం వల్ల వెలిగిపోతలేదు. అమెరికా మతరాజ్యం కాదు, అమెరికా ప్రజాస్వామ్యం ఉన్న దేశం. 70% మంది, ఎక్కువ మంది యూరోప్ నుంచి వచ్చారు కాబట్టి 70% మంది క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ మిగిలిన 30% మంది 200 దేశాల నుంచి ఉన్నారు. అర్థమైందా? కాబట్టి టాలెంట్ అనేది ఎవరు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అది గ్రహించాలి. ఇలా ఏది రహమాన్ దగ్గర మంచి మ్యూజిక్ ఉంటే మనం దాన్ని వాడుకోవాలి. ఇలా అబ్దుల్ కలాం దగ్గర దేశం ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేసే టెక్నాలజీ ఉంటే వాడుకోవాలి. ఇలా అది లేకపోతే ఎవడో మన ఇరాక్ ని, ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసినట్టు అమెరికా వాడు, ఇంకో దేశం వాడు భారతదేశాన్ని ఆక్యుపై చేసినాడు. మరి భారతదేశాన్ని శత్రు దుర్భేద్యంగా చేసి మనకి ఒక న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ ఇచ్చినటువంటి మహనీయుడు ముస్లిం అయినటువంటి అబ్దుల్ కలాం. మరి ముస్లిం అయితే ఇలా అజీం ప్రేమ్జీ ఎంతో మందికి తిండి పెడుతున్నాడు. ముస్లిం అయితే బాటా షోరూమ్ అయినా మన తాతల ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో అందరికి మంచి నాణ్యమైన చెప్పులు తయారు చేసి ఇచ్చి ఎంతో మందికి సేవ చేసిండు ముస్లిం. అయితే ఆయన ఇంట్లో ఏం మొక్కుంటే నాకేందుకు రా? చెత్తలండి కొడుకులా నువ్వు మొక్కుకొని ఇంట్లో శివుని మొక్కో, రాముని మొక్కో, ఎవడొద్దన్నాడు? సమాజంలో కొత్త అందరం ఒకటే అన్న తమ్ములం. నీ స్వార్థం కోసం దేశాన్ని సంకనాకిస్తా అంటే చూసుకుంటే కూర్చుంటామా? ఇది హిందుత్వంలో ఏ పుస్తకంలో రాశారు చెప్పుర్రి? అందరం అన్నదమ్ములే కలిసి ఉండాలి. ఏ మతమైనా అంతే. క్రిస్టియానిటీ బైబిల్ తీసుకురండి, ఖురాన్ తీసుకురండి, భగవద్గీత తీసుకురండి, మునుడు పక్క పెట్టి చదువుదాం. ఏ పుస్తకంలో అన్య మతస్థులని కొట్టుమని సంపమని రాశారో చెప్పుర్రి. అట్లా వాడని చెప్తే వాడు పుస్తకాన్ని వాడు చదవలే, వాడు అర్థం చేసుకోలే, వాడు వక్రీకరిస్తుండు, లుచ్చ లఫంగి నా కొడుకు. కాదు, హిందుత్వం ఎప్పుడు పుట్టింది? బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టింది? ఆర్ఎస్ఎస్ పుట్టి 1924 ఎప్పుడు పుట్టింది, దాదాపు అరౌండ్ 100 ఏళ్ళకి వచ్చింది. ఓకే, సో అంతకుముందు హిందుత్వం ఎప్పుడు పుట్టింది? దాదాపు 5,000 సంవత్సరాల కింద, 5,000-6,000 సంవత్సరాల కింద పుట్టింది. ఇప్పుడు 2,000, అంతకుముందు ఒక 1,000-1,500 తక్కువ అంటే 3 నుంచి తక్కువ అరౌండ్ 4,000 సంవత్సరాల అయింది. ఎందుకంటే సింధు నాగరికత తర్వాత వీళ్ళు ఈ వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయింది. అంటే 3 నుంచి 4,000 సంవత్సరాల కింద ముచ్చట హిందుత్వం అనేది. బీజేపీ ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల కింద పుట్టింది. బీజేపీ ఎప్పుడు పుట్టింది? బొందపురు లెక్క అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు 1980లో పుట్టింది. 42 ఏళ్ళు అయింది. మరి ఈ పుట్టక ముందు 4,000 సంవత్సరాల నుంచి హిందుత్వం ఉంది కదరా? అరే బీజేపీ ఆర్ఎస్ఎస్ లంబడి కొడుకులారా, లుచ్చ లఫంగి నా కొడుకులారా, మీ సంస్థలు బ్యాన్ చేయండి రా చూద్దాం. బీజేపీ హిందుత్వం ఉండదేమో చూద్దాం. వాడు ముస్లిం రాజులు 800 సంవత్సరాలు పరిపాలించారు. వాడు చెయ్యని ప్రయత్నం లేదు. భారతదేశంలో అనేక దేశాలు, ఆఫ్రికా దేశాల్లో అనేక దేశాల్లో ఇప్పుడు ఎక్కువ శాతము అయితే ఉన్నది క్రిస్టియానిటీ అని ఉంది, లేకపోతే ఇస్లాం అని ఉంది. మీరు ఆఫ్రికా దేశాలకు ఏ దేశం అండి అయితే సగం మంది ఇస్లాం ఉన్నారు, లేకపోతే సగం క్రిస్టియానిటీ ఉన్నారు. ఓకే, సో కానీ ఇట్లా మేము ప్రపంచంలో అనేక దేశాలలో మా మతాన్ని వ్యాప్తి చేయగలిగినాం. కానీ 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించిన, 400 సంవత్సరాలు యూరోపియన్లు పరిపాలించిన భారతదేశంలో ఇప్పటికీ 80 నుంచి 90% మంది, తక్కువ 84% మంది ఇంకా హిందువులే ఉన్నారు. మేము చేయలేకపోయినాము, ఇది ఎట్లా సాధ్యమైంది అని ఇప్పుడు ముక్కున వేలేసుకొని చూస్తున్నారు. మరి నీ బీజేపీ ఆర్ఎస్ పుట్టక ముందు నుంచి మేము మొక్కుతున్నాం. ఇవాళ మా ఇంట్లో బాలమ్మ పండుగ చేసుకుంటాము. నా గుండు వేములవాడలు తీసిర్రు. తిరుపతికి ఎన్నో సార్లు పోయినా నువ్వు చెప్తే పోతానరా? మా అమ్మ నాయన పెళ్లి యాదగిరి గుట్టలో చేసిర్రు. నువ్వు చెప్తే చెప్తానరా? కూడలి జాతరకు పోయినాం, కొమరల్లి జాతరకు పోతాం, మా ఇష్టం. ఇప్పుడు మన ఇండియాకి వచ్చినప్పుడు ఎన్ని గుళ్ళు పోయినా
కొండగట్ట అంజన్న గుడికి పోయినా, ధర్మపురి నరసింహస్వామి గుడికి పోయినా, సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న అన్ని గుళ్ళకి పోయినా నువ్వు చెప్తే పోతారా? నువ్వు వద్దంటూ ఊరుకుంటారా? నువ్వు ఓడిరా చెప్పడానికి నీకేం హక్కు ఉందిరా? మా తాతల ముత్తాతల నుంచి మేము మొక్కుతున్నాం, మేము పండుగలు చేసుకుంటున్నాం. నువ్వు కాదు బీజేపీ లంబడి కొడుకు ఇవాళ బోనాలు చేసుకోవద్దంటే మేము అవుతామా? నువ్వు పెట్టినావా బోనాల పండుగ? బోనాల పండుగ రాముడికి ముత్యాలు ఇచ్చే కల్చర్ స్టార్ట్ చేసిందే గోల్కొండ తానిషా, చివరి తానిషా, హసన్ తానిషా అంటే స్టార్ట్ చేసిండు. ఇప్పటికి బోనాల పండుగ ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే గోల్కొండలో. అర్థమైందారా? ఎవడిరా నువ్వు? ఇలా రాజుల కింద పనిచేసిన మంత్రులంతా హిందువులు కదా? అక్కన్న మాదన్నలు గోల్కొండ హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి గోల్కొండ కాకతీయుల కింద అది ఉట్టి మట్టికోట, సైనిక స్థావరం గోల్కొండ అనేది. హైదరాబాద్ నగరం లేదు అప్పుడు. అట్లాంటిది ఒక హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి కుతుబ్ షాహీల కింద మంత్రులు ఎవరా? అందరు హిందువులే కాదు. ఇవాళ మన నిజాంల కింద కూడా మంత్రులు ఎవరుండే? చందూలాల్ అని ఇంకో ఆయన పేరు వాళ్ళు ఉండే. ఇది హిందువులు చాలా మంది ఉండే. ఈవెన్ ఔరంగజేబ్ కింద కూడా మన యొక్క ఏది ఇతనితో శివాజీ మహారాజ్తో మంతనాలు చేసింది ఒకటి రాజపుత్రుడు, ఆయన పేరు ఏదో ఉంది మర్చిపోయాను, సింగ్. సో అక్బర్ కింద యొక్క మంత్రులు కానీ లేకపోతే ఆయన యొక్క ఆస్థాన విద్వాంసుల కింద పనిచేసిన హిందువులు, వాళ్ళ సైన్యాధిపతులు హిందువులు. అర్థమైందా? ముస్లిం రాజుల కింద హిందువులు ఉండే, హిందూ రాజుల కింద ముస్లింస్ ఉండే. యుద్ధాలు జరిగింది మతం రిలేటెడ్ ఏనాడు జరగలే భారతదేశంలో. సామ్రాజ్య విస్తరణ కోసం మాత్రమే జరిగినాయి. కాదు ఔరంగజేబు అంత దుర్మార్గుడు అయితే మరి అతని యొక్క మంత్రులని హిందువులు ఎట్లా పెట్టుకుంటారా? పిచ్చిన కొడుకులు, మీకు ఏ విషయం మీద అవగాహన లేదు. లంబడి కొడుకులు భూమికి భారంగా పుట్టిరు. ఒక అంబేద్కర్ లాగా చదువుకోలేదు, ఒక గాంధీ గారి లాగా చదువుకోలేదు, ఒక వల్లభాయ్ పటేల్ గారి లాగా చదువుకోలేదు, ఒక సుభాష్ చంద్రబోస్ గారి లాగా చదువుకోలేదు. ఏ విషయ పరిజ్ఞానం లేదు. ఎవడు చెప్తే వినడు. పొద్దుగాలు లేస్తే తంబాకు జర్దా బ్యాచ్ మీరు తీయండి. బండి సంజయ్ వెనకాల తిరిగేటోళ్ళు, హిందూ వాహిని పేరు మీద తిరిగేటోళ్ళు ఎవరు నాకు చెప్పు. ఎందుకు పనికిరాని సన్నాసులు నెత్తి మీద ఏకాన పెడితే చెల్లని లంబడి కొడుకులు, ఒక కనీసం ఒక 10-12 కూడా చదవని గాడిది కొడుకులు. వాళ్ళకి హిందుత్వం అంటే ఏందో తెలియదు. పొద్దుగా బిర్యానీ ఇప్పిస్తారా, ఇంత మందు పోపిస్తారా, జైల్లో పడితే ఇడిపిస్తారా, మీరు కొట్టిరాపోర్రా, తిట్టిరాపోర్రా, ఇక పైసలు ఇస్తారా, ఫేస్బుక్ లో కామెంట్ పెట్టుర్రా, వాని మీద టార్గెట్ చేయర్రా, వీని మీద టార్గెట్ చేయర్రా అంటే నెత్తి మీద ఏకాన చెల్లని పెట్టినా చెల్లని బాడకావులు. ఏ విషయ పరిజ్ఞానం లేదు. హిందుత్వం అంటే తెలియదు. ఒక్కని జనగణమన చెప్పమనరా, వీళ్ళని చూద్దాం. ఒక్కని వందే మాతరం చెప్పమనరా చూద్దాం. వందే మాతరాన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ వాడు. జనగణమని జాతీయ గీతంగా ప్రకటించింది నెహ్రూ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు. వీళ్ళందరూ వ్యతిరేకించారు ఈ బీజేపీ ఆర్ఎస్ ముండ కొడుకులని. ఎందుకంటే వాళ్ళందరూ స్వతంత్రం గురించి కొట్లాడారు, ఈ ముండ కొడుకులు మాత్రం కొట్లాడలే. ఇంకా వానికి 21 సార్లు క్షమాభిక్ష లెటర్ రాశారు బ్రిటిష్ వానికి. రాసి వారి కింద రాతపూత పనికి వారికి అన్ని ఊడిగం చేశారు. ఈ బాడకాలు కూడా కొట్లాడంటే ఎన్నడో స్వతంత్రం వచ్చేది. పొద్దుగాల లేస్తే నాశనం. అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. పొద్దుగాల లేస్తే ఫేకు. అందుకే అంటున్నా, హిందుత్వం వేరు. హిందుత్వంలో చాలా మంచి చెప్పిండ్రు. కాబట్టే హిందుత్వానికి మాలాంటి వాళ్ళని కాపాడుతున్నాం. హిందుత్వాన్ని నాశనం చేస్తున్న బాడకులు వీళ్ళని చూసి ఇట్లా కాదు, వర్ణ వ్యవస్థను పెట్టి ఎందుకు పెట్టినవరా? ఇలా అందరినీ సమానంగా చూసుంటే, ఒక ఇస్లాంలో ఎట్లయితే అందరూ ఎవరైనా ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారు పాస్టర్ కాగలిగినప్పుడు, ఇమాం కాగలిగినప్పుడు, ఎవరైనా క్రిస్టియానిటీ స్వీకరించిన వాళ్ళు పాస్టర్ కాగలిగినప్పుడు, ఎవరైనా హిందువు ఎందుకు పూజారి కాకూడదు? ఎవరైనా వేద పాఠశాలకు పోతాడు. ఎవరైనా ఇలా ఎంబీబీఎస్ వైద్య పాఠశాలకు పోయి వైద్యం నేర్చుకొని ఎంబీబీఎస్ 5 ఏళ్ళ కోర్సు చదివి 3 ఏళ్ళు రెసిడెన్సీ చేసి వాడు డాక్టర్ అయిపోయి, ఎవడైనా మాలాయనైనా, మాదిగాయనైనా, షాలాయనైనా, సాకలాయనైనా, మంగళాయనైనా, ఏ కులబోడైనా గాని, ముదిరాజు అయినా గాని, మున్నూరు కాపైనా, ఏ కుల రెడ్డి అయినా, వెలమైనా, బ్రాహ్మణుడైనా, ఏ కులం వాడైనా సరే ఇలా ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్ అవుతున్నప్పుడు, ఒక వైద్య పాఠశాలకు పోయి వైద్యుడు అవుతున్నప్పుడు, ఎవడైనా సరే హిందూ అని చెప్పుకునేటోడు, హిందూ దేవుళ్ళని మొక్కేవాడు, రాముని మొక్కేవాడు, శివుని మొక్కేవాడు, అమ్మవారిని మొక్కేవాడు ఎవడైనా హిందువు. ఒక వేద పాఠశాలకు పోయి వేదం నేర్చుకుని ఎందుకు వాడు పూజారి కాకూడదు? చెప్తాడా ఒక్క బ్రాహ్మణ బాడకం? ఒక్క బాపనోడే ఎందుకు పూజారి కావాలి? ఈ వివక్ష ఉన్నన్ని రోజులు ఈ లంబడి కొడుకు రిజర్వేషన్ తప్ప అంటాడు. రిజర్వేషన్ వల్ల టాలెంట్ రావట్లేదు అంటాడు. అంటే ఉన్న టాలెంట్ అంతా బాపనం దగ్గరనే ఉందా?
మీ అమ్మా నాయన ఎట్లయితే ఒక రెడ్డి ఓడో ఒక బాపనోడో ఎట్లయితే వాళ్ళ అమ్మా నాయన ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ ప్రేమకు చిహ్నంగా నువ్వు ఈ సమాజానికి వచ్చినట్టు మా అమ్మా నాయన కూడా నీ అమ్మా నాయన లెక్కనే అట్లనే ప్రేమించుకొని మమ్మల్ని కూడా అదే తల్లి గర్భం నుంచి నువ్వు ఎట్లా వచ్చినావు మేము అట్లా వచ్చినప్పుడు మా మీద ఎందుకు వివక్ష? లంబడి కొడక, బాపన్ లంబడి కొడక, నీకేడ ఏం ఎక్కువ ఉన్నాయి? నీది పెద్దగా ఉంటుందా? లుచ్చలపంగి పాడుకో. ఈ వివక్ష మానుకో. ఈ వివక్ష మానుకున్న రోజు ఒక్కడు కూడా హిందుత్వంలోకి వెళ్ళి బయటకు పోడు. ఇవాళ దళితులని ఎందుకురా అంటరానిగా చూస్తారు, ఎందుకురా గుళ్ళలకు రానియరు, ఎందుకురా వాడిని నీచంగా చూస్తారు? వాడు చూసినప్పుడు నువ్వేమో రావద్దంటున్నావు, నువ్వు గుళ్ళకి రావద్దంటున్నావు, నువ్వు అంటరానిగా చూస్తున్నావు, మీదికే నీళ్లు పోస్తున్నావు, మీదికే పైసలు ఇస్తున్నావు, వానికి ఆమె దూరం నిలబడమంటున్నావు.